చాలా దురదృష్టకరమైన సంఘటన రామచంద్రపురంలో జరగడం జరిగింది. 9 ఏళ్ల బాలిక రంజిత అనే పాప మరి మృతి అనుమానాస్పదంగా ఉంది. సూసైడా లేకపోతే మర్డర్ అనేది తేలాల్సింది. అయితే ఏదేమన్నప్పటికీ 9 ఏళ్ల పాప ఆత్మహత్య చేసుకోవటమో లేకపోతే మర్డర్ చేయటం అనేది మొత్తం సభ్య సమాజం అంతా ఉడుక్కుపడేలా ఉంది. ఆ పాప చిన్న పాప, ఏమి తెలియని పాప, బాగా చదువుకునే పాప. చదువు ఒత్తిళ్ళు ఉన్నాయా అంటే స్కూల్లో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ అమ్మాయి మెరిట్ స్టూడెంట్ అని చెప్పడం జరిగింది. చాలా యాక్టివ్గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే తల్లి కూడా చాలా కట్టుదిట్టంగా పెంచింది ఇద్దరు పిల్లల్ని కూడా. ప్రతి క్షణం ఆ మొబైల్లో ఆ అమ్మాయి ఏం చేస్తుంది, గేమ్స్ ఆడుతుందా లేకపోతే సోషల్ మీడియాలో యూట్యూబ్లు కానీ రీల్స్ కానీ చేస్తుందా అని చెప్పి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ వచ్చింది. అయితే మరి స్కూల్కి వెళ్ళటం, వచ్చిన తర్వాత తల్లి ఇంటికి వచ్చే లోపు అంటే ఒక 10 to 30 minutes లోపు తల్లి వచ్చేది. మరి ఆ తల్లి వచ్చేలోపు ఈ సంఘటన జరగడం జరిగింది. అయితే ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఇంటి మీద ఒక్కసారిగా చేసుకుని పిల్లలను బయటికి పంపాలా అనే పరిస్థితుల్లోకి వెళ్ళే సంఘటన. అయితే ఈ విషయంలో ఏదైనా అనుమానితులు ఉంటే తల్లి అనుమానితుల్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇంట్లో అంటారు కొడుకుని కస్టడీలోకి డిఎస్పీ గారు అలాగే సిఏ గారు అందరూ కూడా ఎస్ఐ గారు అందరూ వెళ్ళి ఆ కస్టడీ తీసుకోవడం, అలాగే ఏదైతే టెస్టులు ఉన్నాయని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం, ఇంచుమించు ఒక వారం లోపులో ఈ రిపోర్ట్స్ అన్ని రావడం జరిగింది. అయితే అందులో అది మర్డర్ అని కానీ తేలితే ఆ నిందితుడు ఎవరైనా సరే దాని వెనకాలలో వాళ్ళు ఎంత వాడైనా సరే ఉపేక్షించేది ఉండదు. మళ్ళీ సభ్య సమాజం అంతా కూడా మళ్ళీ ఉలిక్కి పడతారు. ఇలాంటి సంఘటన జరిగితే ఏం జరుగుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడం జరుగుతుంది. అలాగే ముమ్మడివారంలో కూడా సంఘటన జరిగితే పోక్సో కేసు పెట్టడం జరిగింది. ఆధారాన్ని పోలీసులు చాకచక్యంగా సేకరించడం జరిగింది. వాళ్ళని వదిలే పరిస్థితి ఇంచుమించు 3 నెలల్లో మరణశిక్ష వాళ్ళకి పడటం జరుగుతుంది. ఇక్కడ పోలీసులు ప్రభావితం చేయడం కానీ కోర్టులు ప్రభావితం చేయడం కానీ జరగదు. ఎవరు ఏ అపోహలకి పోవద్దని చెప్పి నేను విన్నవించుకుంటా ఉన్నాను. పోలీసులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చాలా చాకచక్యంగా పనిచేస్తూ ఉన్నారు. 1% డీవియేషన్ లేకుండా అవతల వాళ్ళు ఎవరైనా సరే ఉపేక్షించే ఆలోచన కూడా లేకుండా మరి 13 నెలల పాలన సాగుతూ ఉంది. ఎవరు ఏ అపోహలకి పోవద్దని దయచేసి కొంతమంది ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, అలాంటి చర్యలకు పాల్పడద్దు. ఏదైతే అది మర్డర్ అయితే మాత్రం పోలీసులు చాలా సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. న్యాయ వ్యవస్థ ఉంది, ఎట్టి పరిస్థితులు వాళ్ళని ఉపేక్షించేది ఉండదని మీకు తెలియజేసుకుంటూ పోలీస్ శాఖ కూడా వెంటనే చాలా కట్టుదిట్టంగా టెస్టులు పట్టిన విషయంలో కానీ ఎంక్వైరీ చేసే విషయంలో కానీ నిమగ్నమై ఉన్నారు. ఏ విషయం ఉన్నా సరే నెక్స్ట్ మినిట్ పోలీసులు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ వెళ్ళి యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుందని మీకు తెలియజేసుకుంటాం.